ఈరోజు మనం రాజధానిలో మరో మణిహారం రాబోతుంది. ఇది వచ్చేసి డీప్ టెక్నాలజీ ఐకానిక్ బిల్డింగ్ నిర్మించబోతున్నారు. ఈ డీప్ టెక్నాలజీ ఐకానిక్ బిల్డింగ్ అనేది ఈ రాజధాని ఏరియాలో ఉంటుంది. దీనికి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కూడా ప్రపోజ్ చేశాడు. దీనికి డిజైన్ కూడా తయారు చేస్తున్నారు. దీని డిజైన్లో ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ చేసినప్పుడు హైటెక్ సిటీ ఐటీ ప్రమోట్ చేయడానికి కోసమే ఐటెక్ సిటీ నిర్మించారు. అట్టాగా ఇప్పుడు ఐటీ డెవలప్ చేయడానికి కానీ ఆర్టిఫిషియల్ డెవలప్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ డెవలప్ చేయాలంటే దీనికి ఒక ఇది ఉండాలి. కాబట్టి దానికి కేంద్రంగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ బిల్డింగ్ ఒకటి మన అమరావతిలో నిర్మించబోతున్నారు. ఈ డీప్ టెక్నాలజీ ఐకానిక్ బిల్డింగ్కి దాంతోపాటు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా అమరావతిలో వస్తుంది. ఈ రెండు వస్తున్నాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ దీనివల్ల రాష్ట్రంలోని 5 ప్రాంతాలని ఒకటి చేస్తా, దీన్ని కనెక్ట్ చేస్తా 5 చోట్ల ఒకటి అంటే జోనల్ ఇన్నోవేషన్ హబ్లు 5 జోనల్ ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడెక్కడంటే సెంట్రల్ ఆంధ్రాలో ఒకటి, రాయలసీమలో ఒకటి, దక్షిణాంధ్రాలో ఒకటి, గోదావరిలో ఒకటి, ఉత్తరాంధ్ర, వీటన్నిటినీ కనెక్టివిటీగా ఇప్పుడు ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి కనెక్ట్ చేస్తారు. వీటన్నిటిది ఈ మొత్తం కలిపి ఐటీ టెక్నాలజీకి బాగా ఉపయోగపడుతుంది. దేశంలో ఉన్న 25 ఐఐటీలు కూడా దీనికి అనుసంధానం చేసి ఈ ఐటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడానికి మంచి ప్రపోజల్ చేస్తున్నారు. దీనివల్ల రాజధానికి మంచి ఫ్యూచర్ ఉంది. ఐటీని కూడా డెవలప్ చేస్తారు. థ్యాంక్ యూ.